నాగర్ కర్నూలు జిల్లాలో డీజిల్ కొరత రైతులను వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా డీజిల్ కోసం రైతులు సామాన్య ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని పోలీసు పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ వచ్చిందన్న సమాచారంతో భారీ సంఖ్యలో రైతులు వాహనదారులు క్యూలైన్లలో నిలబడి ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న ఈ సమయంలో డీజిల్ అందక దుక్కులు దున్నే పనులు సైతం ముందుకు సాగటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూరియా ధాన్యం విక్రయాల కోసం క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని, ఇప్పుడు డీజిల్ కోసం కూడా రోజులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి జిల్లాకు తగినంత డీజిల్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. మనం చూడొచ్చు, ఏదో కొత్త సినిమా రిలీజ్ అయిందని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. ఇదంతా కూడా కేవలం అంటే రైతులు పెట్రోల్ కోసం డీజిల్ కోసము ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా డీజిల్ కొరత ఉంది. అంటే నిన్న మొన్నటి వరకు మొక్కజొన్నలు అమ్ముకోవడానికి క్యూ లైన్లో పడ్డారు. ప్రస్తుతం అయితే ఇక్కడ డీజిల్ అంటే దుక్కులు దున్నే టైం, వర్షాకాలము అంటే దగ్గరకు వచ్చింది, వర్షాలు పడతా ఉన్నాయి. దుక్కులు దున్నడానికి ట్రాక్టర్లకు కనీసం డీజిల్ కావాలి. ఆ డీజిల్ ఎక్కడ తిరిగినా దొరకట్లేదని చెప్పేసి ఇప్పుడు ఏదో ఒక అంటే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులో డీజిల్ వచ్చిందని చెప్తే వాళ్ళ డబ్బాలు తీసుకొని తర్వాత వాళ్ళ వాహనాలు తీసుకొని భారీ క్యూ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ అంటే వినియోగదారులు ఈ డీజిల్ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అంటే ఎందుకు అసలు ఈ షార్టేజ్? అంటే నిన్న మన దాదాపుగా 7,000 రూపాయలు పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది 3 దఫాలుగా. ఇక్కడ చూస్తేనేమో క్యూ లైన్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంత డీజిల్ కొరత ఏర్పడింది? ఇప్పుడు ఈ డీజిల్తో ఇంత అవసరమే ఉంది? ఇప్పుడు వ్యవసాయం చేసుకునే దుక్కులు దున్నుకునే టైం ఇప్పుడు మెయిన్గా. అయితే ఇక్కడ మన తాడూరు మండల్ అల్లాపూర్ విలేజ్. అయితే తాడూరులో లేకపోతే మేడ్పూర్లో లేకుండా అక్కడ నుంచి తాడూరు కొంచెం అక్కడ లేకపోతే అన్ని పంపులు తిరుగుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చిందని మన జైలు దానికి ఆడ పోలీస్ స్టేషన్కి పక్కన వచ్చిందంటే తెలిసి వచ్చినాము. ఇంతమంది క్యూలు ఉండరు, అది దొరికేది కూడా నమ్మకం లేదు. ఎంత దొరుకుతుంది, ఆ ఇచ్చేది ఎంత ఇవ్వస్తాడో. ఇప్పుడు అది ఏంటి కాదు, గంటకు 5 లీటర్లు 6 లీటర్లు డీజిల్ తాగుతుంది ఇప్పుడు ఒక ట్రాక్టరు. ఇప్పుడు ఒకవైపు అంటే అదునులు అయ్యే టైం కనిపిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా యూరియా సంచుల కోసం కొన్ని రోజులు క్యూ లైన్లో పడ్డారు. తర్వాత నిన్న మొన్న మక్కలు అమ్ముకోవడానికి, ఒడ్లు అమ్ముకోవడానికి క్యూలో పడ్డారు. మళ్ళీ కనీసం పెట్రోల్ డీజిల్ వస్తే కూడా అదే పరిస్థితి కనిపిస్తాం. ఎట్లా అనిపిస్తాం? ఏం మంచిగా లేదండి ఇది. ఈ గవర్నమెంట్ అసలు ఏం సహకారం లేదు, బాగా ఇబ్బంది అవుతుంది జనాలకి. మాకైతే రైతులు ఏమీ కరెక్ట్ లేదు ప్రభుత్వం అయితే. కనీసం మనకు వసతులు కల్పించకపోతే ఏం ప్రభుత్వం? ఇప్పుడు కనీస వసతులు కల్పించాలి. మనకేం తెచ్చిపెట్టడం అంటలేం కదా. మనకు పండిన పంట కొనమంటున్నాం, మనకు దున్నుకోవాలి, రేపు పండించుకోవడానికి అనుకూలంగా డీజిల్ కానీ ఏదన్నా మనకు పైసలు ఫ్రీగా ఇస్తలేరు, ఏం లేదు. దాని కొరకు కూడా కరెక్ట్ మన ఇది చూపకపోతే ఏంది ఇంకా ఇది. వీరితో పాటుగా ఎక్కడి నుంచి వచ్చారు? డీజిల్కి వచ్చారు, దీనికి వచ్చారు? డీజిల్ కొరకు. ఎప్పటికెళ్ళి తిరుగుతున్నారు డీజిల్ కోసం? డీజిల్ కోసం 2 రోజులు అయింది ఇప్పటికీ. కలకుర్తి పోతే కలకుర్తి కూడా బంద్ అయింది. ఆ నుండి తాడూరు వచ్చి తాడూరులో బంద్ ఉంది. నార్కల్లో ఉందంటే నార్కల్ వస్తే కూడా బంద్ అయింది. లాస్ట్ ఇక్కడ ఉందంటే ఇక్కడ వచ్చినాం. ఇక్కడ కూడా దొరుకుతుందా లేదో ఎట్లా కనిపిస్తుంది? ఇక్కడ జనం మొత్తం ఒక జాతర లెక్క అయింది. దీంట్లో ఆ జాతరలో ఎవరికి దొరుకుతుందో తెలియదు, అంత ఇబ్బందులు ఉండవు. అంటే ఇప్పుడు రేటు కూడా పెరిగినట్టుంది. ఒకవైపు రేటు పెరిగినా పైసలు పెట్టినా దొరికే పరిస్థితి కనిపిస్తలేదు. పైసలు పెట్టినా దొరికే పరిస్థితి లేదు. అది కూడా రాత్రి ఎక్కడో దగ్గర 1000 రూపాయలు ఒకరొకరు 1000 రూపాయలు పోసిరట. ఇక్కడ కూడా ఎంత పోస్తారో నమ్మకం లేదు. ఓకే, అంటే నిన్నమన్నా కూడా అంటే ఈ ధాన్యం అమ్ముకొని కూడా నిలబడ్డారు. ఇప్పుడు ఇట్లా నిలబడాల్సి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? అన్నిటికీ ఇబ్బందులే. రైతులకైతే మాత్రం ఎక్కడ చూసినా ఇబ్బందులు జరుగుతున్నాయి. ధాన్యం అమ్ముకోవడానికి కానీ, దుక్కులు దున్నుకోవడానికి కానీ ప్రతి దానికి రైతుకు ఇబ్బంది జరుగుతుంది. ఓకే ఎరువుల వీటితో పాటుగా ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? అంటే ఎప్పటికెళ్ళి డీజిల్ కోసం పైరు చేస్తా ఉన్నారు? 2 రోజులు అల్లాపూర్ నుంచి వచ్చినాం. 2 రోజుల నుంచి డీజిల్కే తిరుగుతున్నాం. కలకుర్తి పోయినాం, కలకుర్తిలో లేదు, తాడూరు లేదు, ఇక్కడికి వచ్చినాం లాస్ట్. ఇక్కడ ఏమని చెప్తాము? ఇక్కడ ఏం చెప్తలేరు, ఇంకా ఇదే ఉంది పరిస్థితి. ఎంతమంది ఉండొచ్చు? మీకు దొరికే అవకాశం ఉందా? లేదు, దొరికే అవకాశం కూడా ఖచ్చితంగా అయితే చెప్పలేము. అంటే ఎందుకు ఇంత షార్టేజ్ అని చెప్తున్నారు? తెలియదు, ఏమని అడిగితే షార్టేజ్ అక్కడ నుంచి పైనుంచి వస్తలేదు మాకు అంటారు. పైనుంచి వస్తలేదు. ఎంత రేటు పెరిగింది? నిన్న మొన్న 7 రూపాయలు పెరిగింది. మళ్ళీ పెరిగినా దొరుకుతలేదు. ఇది ఇక్కడ వీళ్ళు అంటే రైతులు నిజంగా కూడా వాళ్ళు దుక్కులు దున్నుకునే టైము. ఇక్కడ ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎప్పటి నుంచి తిరుగుతా ఉన్నారు డీజిల్కు? మేము తిరిగేవాటి పొద్దుగాల నుండి తిరుగుతున్నాం. ఇంకా డీజిల్ కోసం మేడుపూరు, ఐతూరు, తాడూరు, నార్కల్ మొత్తం తిరిగినా ఇప్పుడు వచ్చిందంటే వచ్చిన వాడికి. ఇది కూడా దొరుకుతుందో తెలియదు ఇప్పుడు. ఇది కూడా గ్యారెంటీ లేదు ఇప్పుడు.
పోయిపోతే ఇంటికి మళ్ళీపోతాం అంతే ఇంకా. మరి నిన్న మననేమో దాంట్లో మొక్కల కోసం దానికోసం దాంట్లో పడ్డారు, ఇప్పుడు ఈడల్లో పడాల్సి వస్తుంది. మరి ఇంకా తప్పదు ఇంకా మంచిది బలం వచ్చింది ఇక ప్రభుత్వం. రైట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వడ్డేమన కొట్టమ్మా ఎప్పటికి వెళ్ళి అంటే డీజిల్ మార్నింగ్ 6 o'clock నారకల్ మొత్తం తిరిగేయాను నేను. బిజినపల్లి వచ్చాం, బిజినపల్లి కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చింది రండి అంటే ఇక్కడ వచ్చామండి. ఇప్పుడు చాలా అంటే వందల మంది ఇక్కడ 100 మంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు దాదాపు అంటే 100 మంది పైన ఇక్కడ లైన్ నిలబడే వెహికల్స్ కూడా. ఎంత ధర పోస్తున్నారు? 105 రూపాయలు. అంతకుముందు ఎంత ఉండేది? అంతకుముందు 94 రూపాయలు ఎంత ఉన్నాయండి. 98. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అల్లాపూర్ విలేజ్. ఏంటి పరిస్థితి? ఏం పెద్ద క్యాన్ పట్టుకొని వచ్చినావు? ఏం చేస్తావు అంత డీజిల్? దున్నని దుక్కి దున్నని దుక్కిదున్నాను ఇక. మరి దొరికేట్టుందా? ఇప్పటికే తిరుగుతున్నావు? నేను నిన్న నుండి తిరుగుతున్నా. కష్టంగానే ఉంది దొరకను. కష్టమే ఇప్పుడు కష్టంగానే ఉంది. కష్టమే దొరికేది. ఓకే. వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాము? పెద్దపల్లి నుంచి. పెద్దపల్లి, తెలకపల్లి మండలం. అవును. ఏంటి మీ దగ్గర దొరకలేదా డీజిల్? దొరకలేదు. నైట్ 7 నుంచి వెతుకుతున్నాం, దొరకట్లేదు. 7 నుంచి. 7 నుంచి. ఇప్పుడు అంటే ఇప్పుడు దొరకకపోతే ఇప్పుడు ఎట్లా ఏమి ఇబ్బందులు జరుగుతుంది? ఇంకేం చేస్తాం సార్? ఇంకా దొరకలేదు అనుకో, మీకు దుక్కు దున్నుకోనికి ఇబ్బంది అవుతుందా? కంపల్సరీ ఆల్రెడీ బండి అయిపోయింది అక్కడ చిలకల. బండి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నైట్కు ఒకవేళ వర్షం పడింది అనుకో వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది. డీజిల్ అయితే దొరకలేదు సార్, చాలా షార్టేజ్ ఉంది. ఇప్పుడు డీజిల్ కొరకు లైన్లలో పడ్డావు. నిన్న మన ఈ మక్కలు అమ్ముకోనికి దానికి అది అదే ఇంకా దాన్ని చెప్పుకోనికి రా సార్. ఇంకా చెప్పు ఏమేం జరిగింది? అమ్మడానికి 15 రోజులు, అమ్మిన ధాన్యం మళ్ళీ మాకు అమౌంట్ రానికి 3 months. 3 months పట్టింది. మరి ఎట్లా అంతమంది యూరియా కూడా ఇబ్బంది పడ్డట్టు? ఇంకా యూరియాకి మొత్తం ఇదే సార్, ఈ గవర్నమెంటే ఇది. గవర్నమెంట్ మరి ఏం చెప్తావు? ఈ గవర్నమెంట్కి ఏం చెప్తావు? తర్వాత ఏంది నీ తోటి రైతులకు ఏం చెప్తావు? ఇంకా తోటి రైతులకు దొరికితే తీసుకోవాలి, దున్నుకోవాలి. ఏడ ఉందంటే ఆడికి వెళ్ళిపోవాలి, తెచ్చుకోవాలి. తుమ్మన్పేట అంటే బాల్మూరు మండలం. మరి అక్కడి నుంచి దూరం ఎందుకు వచ్చినావు? దాకా దొరికొచ్చిన ముసలాయన ఆటోకు దొరికొచ్చిన పెట్రోల్కు, అదే డీజిల్కి. డీజిల్ కా? ఆటో పిల్లగానికి లేదు, పెట్రోల్ డీజిల్ పోయించుకుంటున్నాం. మేము తీసుకుపోదామని దున్నానికి తీసుకొచ్చినాం. ఏమంటారు, దొరుకుతుందా? ఏది ఇంతసేపు వచ్చి ఆ ముసలాడే మొత్తుకుంటున్నాడు పోదామని, ఇక్కడ ఇలా పెట్టుకున్నారు, పోస్తలేరు. ఈ పరిస్థితి ఏంటంటే అర్జెంట్ ఉన్న వాళ్ళకు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు కూడా, అత్యవసరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఈ డీజిల్ పెట్రోల్ దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలులో అయితే కనిపిస్తూ ఉంది. చూసిన రైతులకే ఇబ్బంది. అంటే ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి కూడా యూరియా కొనడానికి క్యూ లైన్లో నిలబడ్డారు. తర్వాత ఈ మక్కలు అమ్ముకోవడానికి అట్లు ఇట్లో కష్టపడి పండించినటువంటి ధాన్యం అమ్ముకోవడానికి లైన్లో నిలబడ్డారు. చివరికి మళ్ళీ ఇప్పుడు అదనయ్యే కాలము, వర్షాలు పడుతుంటే దున్నుకోవడానికి డీజిల్ కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దీంతో డీజిల్ షార్టేజ్, అంటే నిన్నటి నుంచి కూడా డీజిల్ దొరకలేదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇప్పుడే ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ పెట్రోల్ బంకులో ఇప్పుడే డీజిల్ వచ్చిందని అన్న సమాచారంతో వందలాదిగా వేలాదిగా మంది కూడా రైతులు ఇక్కడ వచ్చేసి డీజిల్ కోసం నిరీక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఎక్కడ ఏ డీజిల్ బంకులో, పెట్రోల్ బంకులో కానీ డీజిల్ దొరకట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ధరలు పెంచారు, అయినప్పటికీ కూడా ఈ షార్టేజ్ రావడంతో మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి కూడా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కావాల్సినటువంటి డీజిల్ను వెంటనే సమకూర్చాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.